ఈరోజు డిసెంబర్ 31. ఇప్పుడు టైం 8 PM అవుతుంది. ఆర్కే బీచ్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతాయంట. సో పదండి చూసొద్దాం. బీచ్ రోడ్లో వెళ్తుంటే మధ్యలో గాదిరాజు ప్యాలెస్ ఫుల్ లైటింగ్ తో దగదగా మెరిసిపోతూ కనబడింది. ఎంతో ఆశగా లోపలికి వెళ్తుంటే ఎంట్రీ పాస్ ఉందా అని అడిగారు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఎంట్రీ పాస్ 4,000 ఫోన్ పే కొట్టండి అన్నారు. మా మొత్తానికి కలిపా అని అడిగా. లేదు ఒక్కరికే అన్నారు. ఒక్క నిమిషం ఆగండి, ఫోన్ పే దారిలో ఎక్కడో పడిపోయిందని అక్కడే అటు ఇటు తిరిగి 4 సెల్ఫీలు 2 వీడియోలు తీసుకుని బయటపడ్డాం. ఆ బాధలో బాగా ఆకలి వేసింది. అవతలి వైపుగా చూస్తే అమరావతి రెస్టారెంట్ అని ఉంది. ఆవకాయ అమరావతి ఆంధ్రాలో ఫేమస్ కదా అనుకుని లోపలికి వెళ్ళి ఒక ఉద్యమంలా బాగా తినేసి అక్కడ కూడా ఫోటోలు తీసుకొని మళ్ళీ ఆర్కే బీచ్ వైపు బయలుదేరాం. అన్నట్టు ఫుడ్ ఎలా ఉందో నా నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఫుల్గా తిన్నప్పుడు బానే ఉంది, కానీ కారు దాకా నడవడం కూడా కష్టంగా ఉంది. మెల్లిగా ఎలాగోలా అడుగులు వేస్తూ మళ్ళీ కారులో కూర్చున్నా. అమ్మయ్యా, ఇంక ప్రశాంతంగా కూర్చొని హాయిగా వెళ్ళొచ్చులే అనుకుంటూ పార్క్ హోటల్ దగ్గరకు వెళ్ళాకే తెలిసింది పోలీసులు అక్కడే వెహికల్స్ ఆపేస్తున్నారని. ఆహా, విధాడిందిరా నీతో వింత నాటకం. ఇంక చేసేదేమి లేక కార్ని ఉడా పార్క్ దగ్గర పార్క్ చేసి అక్కడి నుంచి పాదయాత్రగా బయలుదేరాము. ఆర్కే బీచ్లోకి ఎంటర్ అవ్వగానే ఒక్కసారిగా పార్టీ వైపు స్టార్ట్ అయ్యాయి. చాలామంది మనకన్నా ముందే వచ్చేసారే. ఎటు చూసినా ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఎక్కడ చూసినా బొమ్మలు, ఐస్ క్రీమ్ బండ్లు, లైటింగ్ బెలూన్స్తో స్ట్రీట్ మొత్తం వెలిగిపోతుంది. ఇలాంటి టైంలో మా అక్కి అంశు అయితే అస్సలు ఆగరు. సిచ్యువేషన్ చూసుకొని మరీ వాళ్ళ డిమాండ్స్ని బయట పెడతారు. రమేష్ ఇంక చేసేదేమి లేక ముఖంలో రంగులు మారుతున్నా బయటకు కనపడనీయకుండా కవర్ చేస్తూ వాళ్ళు అడిగిన వెలిగే మంత్రదండాల్ని కొనిచ్చాడు. అక్కడే వెలిగే కళ్ళజోళ్ళు కూడా ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చాయి. నాకు కావాలని అడిగితే అవి అమ్మే ఆయన చెవిలో ఏదో చెప్పి ఒకటి తీసి నాకు ఇచ్చి పెట్టుకోమని ఫోన్లో వీడియో తీసి మళ్ళీ ఆయనకే తిరిగి ఇచ్చేశాడు. ఇలాంటి స్కెచ్లు వేయడంలో మనోడు నెంబర్ 1. మనకు అన్నీ ఇచ్చినట్టే ఉంటాడు, ఏమి ఇవ్వాలో అవి మాత్రమే ఇస్తాడు. ఈ రమేష్ ఎలాంటోడంటే పైన పెట్టెలు చూపించి కింద మన చేత మసాలాలు నూరిస్తాడు. ఏదేమైనా ఇవన్నీ పెట్టుకొని పిల్లలతో ఎంజాయ్ చేయడం సరదాగా ఉంది. ఇక్కడ రోడ్డు జనంతో నిండిపోయింది. కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు. దాంతో మేము ప్రశాంతంగా ఉంటుందని బీచ్లోకి వచ్చాం. ఈ ఇసుకలో నడవడం కొంచెం కష్టంగానే ఉంది. అయినా నేను ఏదో స్టైల్గా నడుద్దామని ట్రై చేస్తుంటే మా వాళ్ళిద్దరు నన్ను తోసుకుంటూ నెట్టుకుంటూ వెళ్తున్నారు. శత్రువులు ఎక్కడో ఉండరా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. ఇలాంటప్పుడే చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అయినా పిల్లల్ని వేసుకొని ఇలాంటి ప్లేసులకు రావడం గొప్ప సాహసం అనే చెప్పాలి. కానీ ఒక్కటైతే నిజమండి, ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో మనకిష్టమైన వాళ్ళతో కలిసి ఉంటే కలిగే ఆనందం 1 లక్ష పెట్టి పార్టీ చేసుకున్నా రాదు. నాకు బాగా గుర్తుంది, 2022లో అనుకుంటా ఇక్కడ మిలాన్ ఈవెంట్ జరిగింది. అప్పుడు కూడా మేము 4 కలిసి వచ్చాం. అప్పుడు ఇక్కడ విశాలమైన ఒడ్డుండేది. ఈ ఇసుకలోనే 1,00,000 మంది దాకా కూర్చున్నాం. కానీ ఇప్పుడు చూస్తే ఇక్కడ అసలు ఒడ్డే లేదు. దాదాపు ఒడ్డంతా కొట్టుకుపోయింది. అసలు ఇప్పుడు ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ లేకుండా పోయింది. చూస్తూ ఉంటే ఈ అలలు కొన్నాళ్ళకి రోడ్డును తాగుతాయేమో అనిపిస్తున్నాయి. ఈ విషయం మాత్రం చాలా డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది. ఒకటైతే నిజం, ప్రకృతిని మనం కాపాడినప్పుడే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఇక్కడ చూసారా, కొంతమంది ఫ్యామిలీతో వచ్చి కలిసి ఒక చోట కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కలిసి తింటూ ఈ న్యూ ఇయర్ ఈవ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే ఆల్రెడీ రెస్టారెంట్లో ఫుల్గా కుమ్మేసి వచ్చాం. ఇంక మేము రోడ్డు మీదకి వచ్చి ఈ కూల్ వెదర్లో కూల్గా ఐస్ క్రీమ్ తింటూ మేము కూడా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు టైం 11 అవుతుంది. నెమ్మదిగా జనం కూడా బాగా పెరిగిపోతున్నారు. ఇక్కడ నిలబడి చూస్తే ఆర్కే బీచ్ మొత్తం ఫుల్ కలర్ఫుల్గా కనపడుతుంది. హైదరాబాద్కి ట్యాంక్ బండ్ ఎంత ఫేమస్సో మా వైజాగ్కి ఆర్కే బీచ్ అంతకంటే ఎక్కువ ఫేమస్. వైజాగ్కి టూరిస్టులు ఎవరు వచ్చినా ఇక్కడికి రాకుండా మాత్రం అస్సలు పోరు. అసలు మొత్తం వైజాగ్ కల్చర్ అంతా ఇక్కడే ఉంటుంది.
నిజానికి మేము వైజాగ్ వచ్చి 7 ఇయర్స్ అవుతున్నా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి ఎప్పుడు ఇలా నైట్ టైం రాలేదు. మా పిల్లలు చిన్నవాళ్ళు అవటం వల్ల చలిలో ఎందుకులే రిస్క్ అని రాలేకపోయాం. చూసారా ఈ జంజీలు రోడ్డు మీద ఎలా ఎంజాయ్ చేస్తున్నారో? అసలు ఎంజాయ్మెంట్ అంటే వీళ్ళదే. ₹1 ఖర్చు పెట్టకుండా ఫుల్గా ఎంతసేపు అయినా ఎంజాయ్ చేయొచ్చు. నా మనసులో ఎప్పటి నుంచో రావాలని ఉంది, అది ఇప్పుడు కుదిరింది. ఇక్కడ సబ్మెరైన్ మ్యూజియం పక్కన ఒక పెద్ద ఈవెంట్ పెట్టారు. వెళ్దాం అనుకున్నాం, కానీ జనం తోసుకుంటున్నారు, అస్సలు ఖాళీ లేదు. పిల్లలు ఇబ్బంది పడతారని వెళ్ళలేదు. ఈ ఈవెంట్కి ఎంట్రీ ఫీ 1000 పెట్టారు. యూత్కి పెద్దవాళ్ళకి బాగుంటుంది, కానీ మాలాగా పిల్లలతో వచ్చిన వాళ్ళకి కొంచెం కష్టం. అందుకే మేము అక్కడే కూర్చొని ఆ మ్యూజిక్ వింటూ ఆ లైటింగ్ చూస్తూ 12 ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నాం. ఇంతలో రోడ్డు మీద గుర్రపు స్వారీలు చేస్తున్నారు. గుర్రాల మీద వెళ్ళే వాళ్ళు ఒక్కొక్కళ్ళు కౌబాయ్స్ లాగా ఫీల్ అవుతున్నారు. రమేష్ ఆవేశంగా వెళ్ళాడు. గుర్రం ఎక్కుతాడేమో అనుకున్నా నన్ను అస్సలు డిసప్పాయింట్ చేయలేదు. వీడియోలు తీసుకొని వెనక్కి వచ్చాడు. టైం 11:45 అవుతుంది. ఇంకా 15 మినిట్స్ మాత్రమే ఉంది. జనం ఇంకా ఫుల్గా వస్తున్నారు. రోడ్డు మొత్తం ఖాళీ లేకుండా ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో గుంపులుగా వస్తున్నారు. కొంతమంది వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక మా చెవులు పగిలేలా బోర్లు కొనుక్కొని ఒకటే ఊతున్నారు. ఆ సౌండ్కి నాకు తలనొప్పి వస్తుందేమోనని భయపడ్డాను, కానీ మంచిదైంది. నేను ఇంటి దగ్గరే తలనొప్పి ట్యాబ్లెట్ వేసుకొని వచ్చాను. టైం చూశాను, 11:55 అయ్యింది. ఇంకా న్యూ ఇయర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. చూస్తూ ఉండగానే అందరూ పెద్దగా అరవడం మొదలుపెట్టారు. ఎక్కడో దూరం నుంచి ఫస్ట్ క్రాకర్ పేలింది. అంతే, ఆర్కే బీచ్ మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లింది. దాంతో అందరూ ఒక్కసారిగా హ్యాపీ న్యూ ఇయర్ అని పెద్దగా అరవడం మొదలుపెట్టారు. నేను అస్సలు ఊహించలేదు, అదిరిపోయింది అసలు. 1000 వాట్స్ పవర్ వచ్చినట్లు పిల్లలు, నేను, రమేష్ అరిచి గంతులు వేశాం. ఫస్ట్ టైం చూస్తున్నా నేను. చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఇందుకా వస్తారు అందరు ఇక్కడికి అనుకున్నా. 2026కి గ్రాండ్గా వెల్కమ్ చెప్పాం. మీ అందరికి కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సరం మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్రాకర్స్ కంటిన్యూస్గా 10 నిమిషాలు పేలాయి. అవి పేలుతున్నంతసేపు మా పిల్లలు ఎగురుతూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. చిన్నప్పటి నుంచి టీవీలో చూస్తున్నాం, సిడ్నీ, ప్యారిస్, న్యూయార్క్లో క్రాకర్స్ కాలుస్తారని. ఫస్ట్ టైం ఇలా లైవ్లో చూస్తున్నాను. క్రాకర్స్ కాల్చడం అయిపోయింది. అందరు కేక్ కట్ చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంశుకు బాగా నిద్ర వస్తుంది. ఇంకా మేము ఎక్కువసేపు ఉండలేక బయలుదేరిపోయాం. మాకైతే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగా నచ్చాయి, బాగా ఎంజాయ్ చేసాము. మీకు కూడా నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.